చెప్పు. రేట్ ఏమవుతుంది రారా? వస్తున్నా, ఉండు ఒక నిమిషం. సరే, ఇప్పటికే 5 నిమిషాలు అయింది. ఇందాడు బయటకు వస్తున్నాను. ఏ యశ్వంత్, డాడీ ఒక్క నిమిషం డాడీ, ప్యాంట్ వేసుకున్నా డాడీ, ఉండాడి. చెప్పు. దేని డాడీ, ఫోన్ ఉందిగా, అన్నీ ఉంటాయి దీంట్లో, ఒక బైబిల్ ఏంటి అవసరం లేదు డాడీ, నీకు తెలీదు, నువ్వు ఎప్పుడో పాతకాలం మనిషి, ఎందుకు కానీ నీ ఇవన్నీ. ఓకే, నువ్వు ఏదైతే వాళ్ళు నేర్చుకున్నావో అది నాకు వచ్చి చెప్పాలి. ఫోన్లో చూపిస్తా. ఫోన్లో కాదు, నువ్వే నాకు చెప్పాలి. సర్లే డాడీ, టైం అవుతుంది. మా బాబుతో చచ్చిపోతున్నారా బాబు. ఓకే, ఇంకెవరు రాను కూడా రాలేదు, నన్ను వెళ్ళమంటారు. నేనేం చేయను వచ్చి, నేను సంఘ పెద్దనేంటి. వీడెవడో నా ప్రైజ్లాడు చెప్పాడంటే మంచోడు అయి ఉంటాడు. ఏంటో యశ్వంత్ అన్న, నువ్వేనన్న ఇలా తిడుతున్నావు? నీ పేరేంట్రా? అది కాదన్న, మంచి వచ్చినాను, అందరితో మంచిగా ఉండాలి. మాకు తెలీదు మరి అది. అది కాదన్న, అందరితో మంచిగా ఉండన్నా. సర్లే నువ్వు కూర్చో. ఏంటన్నా ఎలా ఉన్నావు? ఈడేంటి నా ప్రైజ్లాడు చెప్పలా? రే ప్రైజ్లాడు చెప్పు. కూర్చో. మరి ప్రైజ్లాడు అందరూ సంస్కారం నేర్చుకోవాలి ప్రార్థనకు వచ్చినాక. ఏంటో అందుకే ముందు రాను, ముందు వస్తే నాకు ఇలాంటివి నచ్చవు అసలు. అందరు నాకే ప్రైజ్లాడు చెప్పాలండి. మా నాన్న పేరు యశ్వంత్. మా నాన్న పేరు యశ్వంత్. అందరు ఎట్లాగే ఉన్నారు. ప్రైజ్లాడు ఈడు మంచోడే, నాకు ప్రైజ్లాడు చెప్పాడంటే ఖచ్చితంగా మంచోడే ఉంటాడు. తిరిగి తిరిగి కాళ్ళు ఎప్పుడు పడుతుంది కానీ జనాలు వచ్చారు, కూర్చుందాం. వీళ్ళు వేసాడండి. ఇవాళ బైబిల్లో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఈ నన్నే అంటున్నాడు, నాకు తెలిసి ఇవన్నీ. పైగా మంచిగా మాట్లాడే వాళ్ళతో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? మామూలుగా అడుగుతున్నా, నీ ప్రాబ్లం ఏంటి అంటున్నా. నీ ప్రైజ్లో చెప్పలేదే నీకు ఇవన్నీ? అడిగితే చెప్పేవాడుగాయా. అదేంటి బాబు అలా అంటావు? జనరల్గా వాక్యం చెప్తున్నా నేను. ఇప్పుడు నా వైపు చూసి చెప్పాలేంటి? ఇప్పుడు అదే ఉంది, నా గురించే ఉంది ఈ బైబిల్ మొత్తం మీద. నీ ప్రైజ్లో చెప్పలేదు, నీతో ఎవరు బాగా మాట్లాడలేదు, వేరేది ఏమి లేదేక. అందుకే చెప్పారా నన్ను ప్రార్థనకి. సర్లే వెళ్ళు, ప్రార్థన చేసుకో. ఎందుకులే కానీ ఇవన్నీ మనకే. సర్లే నువ్వు వెళ్ళు. ప్రార్థనకి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడే ఉన్నావా? చెప్పు. చాలా నేర్చుకున్నా. ప్రైజ్ లాడ్ ఎట్లా చెప్పాలి ఈరోజు? ఎస్, మరి ఎల్లుళ్ళందరూ నా ప్రైజ్ లాడ్ చెప్పారు. ఏం తెలుసు? నేను వచ్చేసా ఇంటికి. మరి చేశారా? ఫోన్ చేద్దాం చెప్పాను ఆయన. ఎవరో అవసరంలా, నాకు నేను చాలు. సర్లే కానీ ఆకలేస్తుంది, నేను వెళ్తున్నా. నీతో తర్వాత మాట్లాడతాలే, ఉండు. మందిరానికి పంపిస్తే మారతాడనుకుంటే అక్కడ వాళ్ళతో గొడవ వేసుకుని అసలే తలనొప్పి వస్తుంది. ఈ టైంలో ఎవరైనా తగులుకున్నారా? అఖిలు, అఖిలు, రే అఖిలు, ఎలా ఉన్నావు అఖిలు? బాగున్నావా? హాస్పిటల్ విసిచాడు. ఏముంది, బాగానే ఉంది. ఒక ముగ్గురు లేపేశావా? లేపేసావా?
మరణ పడకల నుంచి లేపేశానయ్యా. ఒరే గుండుపోటు తెప్పించేటట్టున్నావు కదరా. చెప్తున్నా. ఏంటి ఎలా ఉన్నాడు అబ్బాయి? ఎలా బాగానే ఉన్నాడా? నీకు తెలిసిందే కదరా, వాడు అసలు ఆ చెప్పిన మాట వింటలేదు. వాడు మారతాడని చెప్పి మందిరానికి పంపించా. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, మీ అబ్బాయి మాతో గొడవపడి వచ్చేసాడండి అని. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. సరే టీ తాగుతావా? నీకు తెలుసు కదరా నేను ఇంటికి తాగనని. మరి కాఫీ చెప్పు. కాఫీయా? కాఫీ. రే యశ్వంత్, ఆ, కాఫీ తీసురా సర్లే త్వరగా. రత్నం ఉండు. డాక్టర్ విక్కీ బాబు అంకుల్ వచ్చారు, రారా. పావు గంట పడుద్ది. ఇంకేంట్రా? ఏం నువ్వే చెప్పాలరా, నాదేముంది హాస్పిటల్ ఇలా తిరుగుతా బతికేస్తున్నా. నువ్వేంటి పరిస్థితి? నాదేముందిరా, చెప్పా కదా వీడి మూలన నాకు ప్రశాంతంగా నిద్ర పట్టను కూడా పట్టట్లేదు అసలు. ఏం అవ్వట్లేదు అరగ, నువ్వేం కంగారు పడుకో. ఏం బాబు ఏం చదువుతున్నాడు అయినా ఇప్పుడు? వాడు అన్నీ చదువుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒకటనే ఏం చెప్తాం, కాలేజీకి వెళ్ళి 4 రోజులు అవుతుంది ఆడు. సర్లే ఉండు, వాడిని పిలుస్తా. రే తెత్తనా ఉండు. ఆ. అంకుల్ ఇదిగోండి. యార్ యశ్వంత్ బాగున్నావా? బాగానే ఉన్నాను అంకుల్. నీకే బాగానే ఉంటావురా. ఏదో మీ దయ. అంతే. ఏం మనోడేగా? మనోడే. ఎప్పుడే తప్పుడు చూసారా, ఎదిగిపోయావు. అవును అంకుల్, చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి. చిన్నప్పుడు ఎవరైనా అంతే ఉంటారు అంకుల్. అదే చెప్తున్నా, ఎంతే ఉన్నావు. పెద్ద అయ్యా కదా. అదే డాడీ అంకులే మారలా. ఆయన మారడమ్మా. నువ్వు మారలా, మనోడు కూడా. సరే డాడీ మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తున్నాలే. ఒక్క నిమిషం ఉండరా. ఎరా ఎలా ఉంది? బాగానే ఉంది కానీ టీలా ఉంది అంటరా. ఎరా ఏమిచ్చావు? కాఫీ. కాఫీయా? అదేం డాడీ మన కాఫీ పేరేంటి? మన టీ పేరు కాఫీ కదా. Yes. ఓకేరా. అంటే మార్కెట్లోకి కొత్త పౌడర్ వచ్చింది, అర్థమైందా? మా టీ పొడి పేరు కాఫీ. ఇది ఎప్పుడు పెట్టారు? అది ఎప్పుడో పెట్టారులే కానీ తాగు. బాగుంది, నువ్వే తాగు. ఓకే ఓకే. అరే నేను వాడికి చెప్పి విసిగిపోయాను రా. నువ్వేమైనా వాడితో మాట్లాడతావా? అరే ఈ కుర్రాలకి మనలాగా తిట్టినా కొట్టినా గట్టి చెప్తే అర్థం కాదురా. వీళ్ళకి చెప్పే విధానం టైం అన్నీ వేరు. నేను చూసుకుంటా, మనోడేగా, నేను లైన్లో పెడతా, ఎందుకు నీకు కంగారు పడుకు. సర్లే కానీ నాకు హాస్పిటల్ టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. సరేనా? సరేరా. సరేరా, కుదిరినప్పుడల్లా వాడితో మాట్లాడుతూ ఉంటారు. నేను చూసుకుంటాను, కంగారు పడుకు. సరే బాయ్ రా. బాయ్. అమ్మో టైం 11:30 అయిపోయింది. సరే పడుకుందాం, మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉన్నాయి. సరే ఇప్పుడు మా బాబుని డబ్బులు అడిగితే ఎన్ని కొనుగుతాడు? నమస్తే డాడీ. చెప్పు. డాడీ డబ్బులు కావాలి డాడీ. దేనికి? నీకు తెలుసు కదా పుట్టినరోజు అంటే ఏం చేస్తారు? పుట్టినరోజు అంటే కేక్ పుట్టినరోజు చేస్తారు. అందుకే నేను ఇట్ట ఉన్నా. సరే పుట్టినరోజు అంటే కేక్ కొత్తారు. అవును. కేక్ కొత్తారంటే ఏం చేయాలి? కేక్ కొనాలి. డబ్బులు కావాలి. నీ పుట్టినరోజు ఇప్పుడు కాదు కదరా. పుట్టినరోజు అంటే నా ఒక్కడదే కాదు కదా, జనాలు కూడా ఉంటారు, వాళ్ళది కూడా చేయాలి. ఎస్. ఒక్క నిమిషం టైం చూసావా? సర్లే నువ్వు డబ్బులు వేసి వెళ్ళు, నేను వెళ్తున్నాలే. కానీ దెయ్యాలు తిరిగే టైంలో పార్టీలు ఏంట్రా? దెయ్యాలకే చేస్తున్నా. నా ఫ్రెండ్స్ డాడీ, నా ఫ్రెండ్స్ అంటే నా సోల్మేట్స్, అంటే నా దెయ్యాలని. టైం అవుతుంది, నేను వెళ్తున్నా కానీ డబ్బులు ఉండండి. మా నాన్న అంటానే ఉన్నా టైం అయిపోతుందిరా అని. అమ్మ 2 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడేమొస్తాయి నా బొంద. ఎవడని చూస్తే నన్ను తాగుడు అని అనుకుంటాడు. వీడు ఖచ్చితంగా గుద్దుతాడు కానీ నేను పక్కన నుంచుంటా. ఎందుకు తాగావు? నువ్వు ఎదరవడం వస్తాడు చూడు, అసలే మన కారుకి బ్రేకుల్లో. ఎవడు గుద్దలేదుగా మనం, అంతా బాగానే ఉంది. ఓరిని ఎవడో ఉన్నాడు, పట్టుకో. బాబు, ఓయ్ బాబు లే, చచ్చిపోయాడు. అమ్మా చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడా? శ్యాము వాట్లేటి? శ్యాము లేపు ద్వారా తొందరగా లేపు. అబ్బో వీడేంటి లాగట్లా, నాకన్నా ఎక్కువ తాగినట్టున్నాడు వీడు. కూర్చోబెట్టు. డాక్టరు రావయ్యా.
ఎవరు బాబు ఎక్కడికి వచ్చాయండి హాస్పిటల్కి మీరు? అది ఏంటంటే వాడు తాగి నన్ను గుద్దాడు. వాడు తాగి నన్ను గుద్దాడు. వాడుకు తవాట పోయాడయ్యా. చచ్చిపోయాడు, బతికిచ్చి. చచ్చిపోయాడు కానీ బతికిచ్చేయి. చచ్చిపోయాడు చచ్చిపోయాడు కానీ బతికిచ్చేయి. చచ్చిపోయిన ఎలా బతికిస్తా బాబు? సరే సరే నేను చూస్తాను వెళ్ళి. సార్ ఓ ఏమవలా 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 ఏంటి పచ్చేయట్లేదా? వాచ్ వాచ్ వచ్చేగా ప్రాణం ప్రాణం బతికాడు. బతికే ఉందిగా. నేను చూసుకుంటాను వెళ్ళు. కాంపౌండర్ సార్ కాంపౌండర్ సార్ అర్జెంట్గా ఈ పేషెంట్కి సిటీ ఎంఆర్ఐ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని స్కాన్ తీసి రెడీ గుంజు. ఓకే సార్. నాకు విత్ 2 అవర్స్ రిపోర్ట్స్ కావాలి. ఓకే ఓకేనా? సార్. ఓకే కంగారు పడుకు. తను చూడడానికి మన తెలిసిన అబ్బాయిలా ఉన్నాడే. పడుకో. సరే మన అశ్వంత్ అబ్బాయి ఒకసారి ఫోన్ చేద్దాం. అఖిలు, హలో అఖిలు. చెప్పరా, ఈ టైంలో ఫోన్ చేసావు? అరే అది మన అబ్బాయి ఇంట్లో ఉన్నాడా? లేదురా, వాడేదో బర్త్డే పార్టీ అంటే బయటికి వెళ్ళాడు. వాడి కోసం ఎదురు చూస్తున్నా పడుకోకుండా. అరే ఒకసారి నువ్వు అర్జెంట్గా హాస్పిటల్ నాతో. ఏమైందిరా? అరే ఏమన్నది ఒకసారి హాస్పిటల్ అర్జెంట్గా ప్లీజ్. సరే సరే ఇప్పుడే వస్తున్నాను. నాకు తొందరగా రా. ఏయ్ 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 ఇడు బతుకున్నాడా? అన్నీ ఉన్నాయిగా. ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఏయ్ ఆవిడ డాక్టర్లా ఉన్నాడు. ఏయ్ ఏమైంది? బాగానే ఉంది. మొత్తం బాగుందా? ఏంటది? ఎక్స్రే తీపిచ్చాం. ఎక్స్రే తీపిచ్చా. ఎంత అయింది? 5,000 అయింది. 5,000? మా ఊర్లో 2కి ఇస్తారు రూపాయికి. అది జిరాక్స్, ఇది ఎక్స్రే. జిరాక్సా? సరే వెళ్ళు. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్లో పేషెంట్ని చూసుకో. ఎందుకు? సరే. ఏం జరిగింది? అరే ఏం అవ్వలేదు, చెప్పే జాగ్రత్తగా. మేము ఇంటికి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఏమన్నా చిన్న యాక్సిడెంట్, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఐసీయూలో పెట్టి ఒకసారి రిపోర్ట్ చెక్ చేస్తున్నా అవగానే చెప్పి కంగారు పడి. అరే వాడిని కలవాలరా, వాడిని చూడాలరా. అరే వాడు ఐసీయూలో ఉన్నాడు, ఎవ్వరు చూడలేరు. నేను రిపోర్ట్ చెప్పిస్తున్నా, తెవంగానే చూద్దాం. ఓకే కంగారు. అరే నువ్వు వెళ్ళి నిన్నే నమ్ముకున్నాను. నువ్వు వెళ్ళి కూర్చో, నేను చెప్తాను. రిపోర్ట్స్ రాగా నేను పిలుస్తాను. సరే. కాంపౌండర్ సార్. కాంపౌండర్ సార్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చాయి సార్. నేను అనుకున్నట్టే అయింది. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. నేను చూసుకుంటా. ఒకసారి షకిల్ గారికి ఫోన్ చేద్దాం. హలో అఖిల్. అఖిల్ వస్తున్నాను రా. అరే నీకు విషయం చెప్పాలి. నువ్వు కంగారు పడు. ఈ యాక్సిడెంట్ నీకు మంచిగా అయిందో కీడికైందో మేలుకైందో నాకు తెలియదు, కానీ మీ వాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఎక్కువ కాలం బతకలేడు. మహా అయితే ఒక 7 రోజులు, అంతకుమించి బతకలేడు. ఈ 7 రోజులు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నా చేతిలో ఏం లేదు. నేను వాడితో ఒకసారి మాట్లాడొచ్చా? మాట్లాడు. ఇదిగో తీసుకెళ్ళి మాట్లాడు. యశంత్, చెప్పు నాన్న. ఇప్పుడే తెలిసింది ఏంటంటే నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందంట. బ్రెయిన్ ట్యూమర్ ఏంటి? నాకైంది యాక్సిడెంటేగా. ఆ యాక్సిడెంట్ మూలాన్ని ఇప్పుడు అది బయటపడింది. ఇక మిగిలింది 7 రోజులే అంటున్నారా. 7 రోజులా? ఈ రోజు అయిపోయింది, ఇంకా మిగిలింది 6 రోజులే. ఈ రోజు కూడా అయిపోయిందా? నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా మారరా. ఇప్పటికైనా మారి అందరితో మంచిగా ఉండరా, దేవుని సన్నిధికి రాలరా. అలా అయితే దేవుడు ఏమైనా ఈ సమస్య నుంచి బయటపడేస్తారేమో. నా మాటనరా. ఇక నీకే డెసిషన్ వదిలేస్తున్నాను. ఇప్పటి వరకు నీకు ఏది కావాలన్నా అది నేను వద్దనుకున్నానే చేశాను. ఈ ఒక్కసారికి నా మాటను. ఇప్పుడు కూడా నీకే డెసిషన్ వదిలేస్తున్నాను. ఇక నీ ఇష్టం. యాక్సిడెంట్ అవ్వటం ఏంటి? 7 రోజుల్లో చచ్చిపోవటం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? భలే పని అయిందే. సర్లే, నా కోసం కాకపోయినా మా నాన్న కోసమైనా మారదాం. చేసేదేముంది? మా నాన్న ఆనందంగా ఫీల్ అవుతాడు.
3 పనులు చేయాలి రేపటి నుంచి. ఫస్ట్ ప్రార్థనకి వెళ్ళాలి, 2 మనం మారాలి, 3 పరలోక రాజ్యం వెళ్ళాలి. అయ్యేదట్టేం కనపడతలా, అయినా చెయ్యాలి. చేద్దాం, రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం. 6 రోజుల్లో పరలోక రాజ్యం దాకా వెళ్ళపోయినా గేటు దాకా వెళ్తాంగా. అక్కడ దాకా వెళ్తే యేసుప్రభుని కాళ్ళలో ఏళ్ళలో పట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. మహానుభావుడు గొప్పవాడు లోపలికి రమ్మంటాడు. రేపటి నుంచే టైం స్టార్ట్స్. ఆళ్ళతో దేనికి కానీ మనోడితోనే స్టార్ట్ చేద్దాం. ఇదిగో ఏంటి ఇది, నువ్వు పాపివి. నేను పాపినేంటయ్యా బాబు, ఎల్లవయ్యా ఇల్లు. ఇదిగో నువ్వు పాపివి, నా మాటిను. యేసుప్రభుని నమ్ముకో, పరలోక రాజ్యం వెళ్తాం. నువ్వు పాపివి. అంతా బాగానే ఉంది కానీ నేను పాపేంటయ్యా బాబు, ఎల్లవయ్యా ఇల్లు. పొద్దున్నే వచ్చేది ఏంటంటే మనోడు పాపన్నందుకు ఫీల్ అయినట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి, వేరే రోడ్లోకి వెళ్దాం. ఎలాగో ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి వీడికి సెండ్ ఆఫ్ పార్టీ లాగా అరేంజ్ చేసి మన చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిస్తే కొంచెం వీడు ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వస్తాడేమో. ఒకసారి వాడికి చెప్దాం, ఏ యశ్వంత్ ఇలా సెండ్ ఆఫ్ పార్టీ లాంటిది ఏమైనా అరేంజ్ చేద్దామా? చెయ్యినా కనీసం అందరితో క్షమాపణ అన్న చెప్పినట్టు ఉంటుంది మనం. సరే అయితే నేను విక్కీ బాబుతో మాట్లాడతాను. నువ్వు మిగతా వాళ్ళకి నీ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి రమ్మను. సరే, సరేనా? నా రూమ్లో నేను రెస్ట్ తీసుకుంటాను. సరే. యశ్వంత్, ఓ యశ్వంత్, యశ్వంత్ లే. గబ్రియల్ గారు వచ్చేసారా? అరే లేరా, పద వెళ్దాం. అదేంటి సివిల్ డ్రెస్లో వచ్చారు, యూనిఫామ్ ఏమైంది? గబ్రియల్ గారికి కనబడతలేదండి. ఇటు ఇటు. అరే నేను రా వినోద్, అప్పుడే మర్చిపోయావా? నువ్వేంట్రా బాబు, నేను వెళ్ళిపోయావు అనుకున్నా. ఇంకా ఏంటి సెండ్ ఆఫ్ పార్టీ ఎత్తున్నారు అందరూ, లే బయటికి వెళ్దాం. సరే వస్తా పద. లేరా, అంత బద్ధకంగా ఉంటే ఎలా? నీకేం తెలుసురా, 3 రోజులు చచ్చిపోతావండి. ఓ నాకెందుకు రా. అయ్యా ప్రైజ్లాడే. ఆ రోజు ఏదో తెలియక అనేసాను, సారీ భయ్యా, ఏమనుకోము. పర్లేదు భయ్యా, నేను అలాంటి ఎప్పుడో మర్చిపోయాను. అయినా అందరూ తప్పులు చేయడం సహజం. సర్లే భయ్యా. థ్యాంక్స్ భయ్యా. భయ్యా ఇదిగో భయ్యా ట్రా భయ్. సారీ భయ్యా, ఏమనుకో, మాకు ఆ రోజు ఏదో. పర్లేదా భయ్యా, అందరం మనలాగా మంచోళ్ళలాగా ఉండాలి భయ్యా. ఓకే భయ్యా. లోపలికి వెళ్ళండి భయ్యా. సరే భయ్యా. యశ్వంత్ అన్న బాగున్నావా? అంకుల్ బాగానే ఉన్నాను. దాని నుంచి వస్తున్నా యశ్వంత్, నీ బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది. నాకు తెలిసిన యశ్వంత్ నువ్వు కాదు, నువ్వు చాలా మారిపోయావు. నీలో ఇప్పుడు నిజంగా దేవుడి మహిమ ఉంది. నీకు మర్చిపోయా. సరే నాకు టైం అవుతుంది కానీ మనం వచ్చే వారం కలుద్దాం. ఈయన వచ్చే వారం అంటున్నాడు, ఏమైంది అంకుల్ అసలు? ఓకే, నీకు విషయం చెప్పడం మర్చిపోయా. సరే నాన్న ఎక్కడ ఇద్దరు కలిసి చెప్తా. అఖిలు చెప్పురా. అఖిలు చెప్పు. ఎక్కడే మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మీకు విషయం చెప్పాలి. సరే చెప్పు. నిజానికి మీ వాడికి ఏ బ్రెయిన్ ట్యూమర్ లేదురా. దేవుని స్తోత్రం రా. నేను రిపోర్ట్స్ మళ్ళీ చెక్ చేశా. రిపోర్ట్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అసలు ఇతని బ్లడ్లో బ్రెయిన్ ట్యూమర్ ఏమీ లేదు, ఇతని బ్రెయిన్లో. పోనీలేరా, వీళ్ళు మార్పు వచ్చింది, నాకు అదే చాలు. నేను అదే అప్పటికీ నేను అంటానే ఉన్నా, యాక్సిడెంట్ అయితే బ్లడ్ ట్యూమర్ ఏంటని. మా బ్లడ్ ఎవరిది? ఆ బ్లడ్ ఎవరిది? ఆ రోజు నేను గుద్దాను కదా ఒక ఈ హాస్పిటల్కి వెళ్తాం, మంది తప్పు. కానీ ఏది జరిగినా మంచి కోసమేరా. అవును డాడీ, ఆ మాట నిజమే. కానీ నిజంగా నీలో ఈ మార్పు రావడం, అందరూ నిన్ను చూసి ద్వేషించుకోకుండా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. నువ్వు ఈ మారు మనసుని ఇలాగే కంటిన్యూ చేస్తే దేవాదేవుడు నేను ఇంకా దీవిస్తారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, సరే డాడీ, పరలోక రాజ్యంలో చోటిస్తారు. సరే డాడీ. ఇలాగే ఉంటావా? ఉంటాను డాడీ. ఇలాగే ఉంటావా? ఉంటాను డాడీ, నిజంగానే ఇలా. చాలరా, నాకు చాలా సంతోషంగా ఉంది. తెలిసిన చేసిన తప్పులు నన్ను క్షమించు డాడీ. ఎందుకంటే
యేసు ప్రభు ఏంటో, ఆయన బతికిన విధానం ఏంటో మనకు తెలియకుండా ఇలా బతికాను. తెలిసిన తర్వాత యేసు ప్రభు విధానం, మారు మనసు, రక్షణ, సువార్త చెప్తే ఎంత కష్టంగా ఉండిద్ది అనే విషయం అనేది నాకు ఈ వారం రోజుల్లోనే దేవుడు తెలియజేశాడు. ఇది తెలుసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను డాడీ. చాలా థ్యాంక్స్ డాడీ. పద వెళ్దాం పద. సరే డాడీ.